ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. అట్లాగే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి లింక్ అనేది అయితే కూడా యాక్టివేట్ అవ్వడం అయితే జరిగింది. సో మీరేంటంటే నేను ప్రొవైడ్ చేసిన కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరైతే మీరు కౌన్సిలింగ్ ప్రొసీజర్ని అయితే చూసి స్టార్ట్ చేసేయండి. ముందుగా మనం ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే చూద్దాము. సో మనకి ఈ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా అర్థం అవుతాయి. ఏపీ ఐసెట్ 2024 ఫస్ట్ కౌన్సిలింగ్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది ఇష్యూ అయిన డేట్ చూసుకున్నట్లయితే 25వ తారీఖున అయితే ఇష్యూ అయింది. అట్లాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అనేది రావడం అయితే 26న అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషను అట్లాగే ఈ వెబ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం లింక్ యాక్టివేట్ అవ్వడం అనేది 26నే జరిగింది. సో ఈ 26th నుంచి మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అట్లాగే మన పేమెంట్ అనేది కూడా ఈ 26th నుంచి అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 27th నుంచి 3rd వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మీ యొక్క సర్టిఫికేషన్ అయితే ఫిజికల్గా వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో మీరు అందుకు విజయవాడలోని ఆంధ్ర లోయర్ కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. డేట్ చూసుకున్నట్లయితే 2nd అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి 4th నుంచి అట్లాగే 7th వరకు అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఈ వెబ్ ఆప్షన్స్లో చేంజెస్ చేసుకోవడానికి 8th అయితే మనకు అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మీరు ఎటువంటి చేంజెస్ అయితే చేసుకునే పని అయితే, అంటే మీ ప్రిఫరెన్స్లు అనేవి మార్చుకునే పని అయితే మీరు 8th అయితే మాత్రం మార్చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సీట్ అలాట్మెంట్ అనేది 10th అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మనం కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. మనకి ఏదైనా ఏ కాలేజ్లో అయితే మనకి ఈ అలాట్మెంట్ అయితే జరుగుతుందో సో ఆ కాలేజీకి సంబంధించి మనం అయితే రిపోర్టింగ్ చేసేదైతే మనకి 12th నుంచి 16th వరకు అయితే టైం ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి క్లాసులు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చూసుకున్నట్లయితే 12th నుంచి అయితే మాత్రం క్లాసులు స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే వేకెన్సీ పొజిషన్ సబ్మిషన్ టు ఏపీఎస్సిహెచ్ఈ, అంటే ఈ కౌన్సిలింగ్లో రిమైనింగ్ ఏమన్నా సీట్స్ మిగిలిపోతే మాత్రం ఇవి అటు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే ఎట్లా ఉంటుంది. సో మీరు ఎవరైనా ఈ షెడ్యూల్ చూడాలన్నా అట్లాగే డీటెయిల్ నోటిఫికేషన్ చూడాలన్నా కానీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే వీటి లింక్స్ ఇస్తాను. మీరు వాటి నుంచి చూసుకొని మీరైతే ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ మనం ముందుగానే చూసాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం పేమెంట్ అయితే ఎంత ఫీ పే చేయాలి రిజిస్ట్రేషన్కి అని చూసుకున్నట్లయితే 1200 అయితే ఓసీబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే 1200 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎవరైతే ఉంటారో వీళ్ళైతే 600 దాకా అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కింద అయితే ఇక్కడ మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ టైంలో అయితే సబ్మిట్ చేయాలని చెప్పి అయితే చెప్పారు. సో మనం ఇక్కడ సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే ఏపీ ఐసెట్ 2024 హాల్ టికెట్, అట్లాగే ఏపీ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిగ్రీ మార్క్స్ మెమోస్ ఆర్ కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో, అట్లాగే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఆర్ డిప్లొమా మార్క్స్ మెమో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో. ఎస్ఎస్సి అంటే 10th సంబంధించిన సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ 9th నుంచి డిగ్రీ వరకు ఏవైతే ఉన్నాయో అవి కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్, అట్లాగే తర్వాత చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఇన్కమ్ కూడా అయితే ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ రిజర్వేషన్ కోసం చూస్తున్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా మీరు మీ రిజర్వేషన్ కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇది కూడా మీరు ఒకసారి ఈ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు దీనికి సంబంధించి ఇది చూసుకోండి. ఇదన్నమాట డీటెయిల్ నోటిఫికేషన్లో వీళ్ళు ఇచ్చిన డేట్స్ కానీ అట్లాగే ఎలిజిబిలిటీస్, మనం పే చేయాలనుకుంటున్న అమౌంట్ అన్నీ అయితే ఇక్కడ ఇచ్చారు. డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు ఆ లింక్ ద్వారా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మీ హాల్ టికెట్ నెంబరు అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. మీరేం చేయాలంటే మీ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అట్లాగే నెక్స్ట్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ కేటగిరీకి సంబంధించి మీ అమౌంట్ అయితే ఎంత ఉంటుందో ఆ అమౌంట్ అయితే పే చేసేస్తే మీకు నెక్స్ట్ రిమైనింగ్ ప్రాసెస్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీరేంటంటే ఈ రిజిస్ట్రేషన్లో ఈ పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మీరేంటంటే పేమెంట్ అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసేయండి.
కావాల్సిన సర్టిఫికేట్స్ వీటన్నిటికి సంబంధించి నేను ఆ డీటెయిల్ నోటిఫికేషన్లో ఇస్తాను. సో మీరు ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చూసుకొని మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు రిమైనింగ్ ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఆఫ్లైన్ వెరిఫికేషన్ డేట్ రోజున మీరైతే ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అయితే చేయించేసేయండి. సో ఇదన్నమాట ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి ఈ వెబ్ కౌన్సిలింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మీకు రిజిస్ట్రేషన్కి అయితే 26th నుంచి 1st దాకా అయితే టైం ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే 27th నుంచి 3rd దాకా అయితే ఉంటుంది. సో మీరు ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ అయితే 4th నుంచి 7th వరకు అయితే ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే మీకు ఒక రోజు అయితే టైం ఇస్తాడు 8th. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు సీట్ అలాట్మెంట్ అనేది 10th అయితే ఉంటుంది. అట్లాగే మనం రిపోర్ట్ చేయాల్సిన డేట్స్ చూసుకున్నట్లయితే 12th నుంచి 16th వరకు అయితే ఉంటుంది. సో ఈ డేట్స్ అనేవి ఏంటంటే మనకు అఫీషియల్గా అయితే ఇచ్చారు. ఒకవేళ ఈ డేట్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే మనకి వెబ్సైట్లో అయితే మెన్షన్ చేస్తారు. సో మనం అయితే వెబ్సైట్ని అయితే రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ ఒకేసారికి అవ్వదు కాబట్టి, అందరికీ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవ్వదు కాబట్టి, సో డేట్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో మనమైతే వెబ్సైట్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో టోటల్గా ఏంటంటే ఏపీ ఐసెట్కి సంబంధించి నోటిఫికేషను అట్లాగే డీటెయిల్స్ అయితే ఇవన్నమాట.